రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి। మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి 2029 లోకసభ ఎన్నికల తయారీలు ప్రారంభించేశారు। ప్రారంభించినట్టే కనిపిస్తోంది, ఎందుకంటే విపక్షాలను తమ చక్రవ్యూహంలో బంధించేటటువంటి ప్రయత్నం ప్రారంభమైంది। విపక్షానికి 2029 నాటికి ప్రజల దగ్గరకు వెళ్ళేందుకు చెప్పేందుకు ఇష్యూ లేకుండా చేయటం జరుగుతోంది। ఇప్పటికే ఇండి కూటమి 2024లో చాలా బలంగా కలిసి పోటీ చేసినటువంటి ఇండి కూటమి ఏడాది అయినప్పటికీ ఒక్క సమావేశాన్ని నిర్వహించలేకపోయింది। ఆమ్ ఆద్మీ పార్టీ వంటివి ఇప్పుడు ఢిల్లీ నుంచి అధికారం కోల్పోయిన తర్వాత పంజాబ్లో ప్రధాన శత్రువు కాంగ్రెస్ కావడంతో ఇండి కూటమితో కలిసి ఉండడం దానికి అవసరం లేదు। ఇండి కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షమైన కాంగ్రెసే ప్రధాన శత్రువు కాబట్టి సహజంగానే ఇండి కూటమికి సంబంధం లేదు। బీహార్లో జరగబోయే ఎన్నికల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ స్వతంత్రంగా పోటీ చేసే ప్రయత్నం చేస్తోంది, అంటే కాంగ్రెస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది। నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో పెద్దగా పొత్తున్నట్టుగా కనపడటం లేదు। అసలు అది ఏమవుతుంది ఆ పార్టీ అన్నటువంటి విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి। తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్తో ఎలాంటి పొత్తు పెట్టుకోవడం లేదు। బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ నడిపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ను ఏ మేరకు కలుపుకుంటుంది, ఎన్ని సీట్లు ఇస్తుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు। అఖిలేష్ యాదవ్ అయితే కాంగ్రెస్ పార్టీని అసలు లెక్కలోకి తీసుకోవడం లేదు। దీంతో ఇండి కూటమి అని చెప్పుకున్నటువంటి కూటమి పూర్తిగా దెబ్బతినిపోయింది। దానికి మళ్ళీ అన్ని పార్టీలు కలిసి పోటీ చేసేటటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనపడటం లేదు। 2029 నాటికి ఇండి కూటమి రంగు వెలిసిపోయినటువంటి గోడగా మారిపోతుంది। కాబట్టి ఈ సమయంలోనే ప్రధానమంత్రి విపక్షాలను బలహీనపరిచేటటువంటి వ్యూహాలు ఒక్కొక్కటిగా వేస్తున్నట్టుగా కనిపిస్తోంది। ఉదాహరణకి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలులోకి వస్తాయి, అంటే ఉన్న సీట్లు ఇన్నే ఉంటాయి, 540 చిల్లర సీట్లు ఏవైతే ఉన్నాయో। ఎందుకంటే స్టాలిన్ కానీ మిగతా పార్టీలు కానీ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందన్నటువంటి కారణం చూపుతూ 1971 జనాభా లెక్కల్ని బేస్ లైన్గా తీసుకుని నియోజకవర్గాల సంఖ్య ఇంతే ఉండాలని చెబుతున్నారు। కాబట్టి దీనిలో మహిళా రిజర్వేషన్ని అమలు చేయవలసి ఉంటుంది। రెండవది, బీసీలు ఓబీసీలలో కూడాను కేటగరైజేషన్కి సంబంధించిన రోహిణి కమిషన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి। దీనివల్ల జరిగేది ఏంటంటే బీసీ ఓట్ల ఆధారంగా రాజకీయం చేయాలనుకుంటున్నటువంటి విపక్షాలకు ఈ కేటగరైజేషన్ వచ్చిన తర్వాత రాజకీయంగా ప్రాబల్యం ఉన్నటువంటి వర్గాలే కాకుండా మిగతా వర్గాల యొక్క రాజకీయ ఆకాంక్షలు కానీ సీట్లు కావాలన్న కోరిక కానీ పెరుగుతుంది। కాబట్టి వాళ్ళ ఓట్ బేస్ ఏదైతే ఉందో అది క్రమేపీ బలహీనపడుతుంది। మహిళా రిజర్వేషన్లను అకామిడేట్ చేసేందుకు ఇదే 540 చిల్లర సీట్లను వాడవలసి వచ్చినట్టయితే అన్ని రాజకీయ పార్టీల్లో సమస్యలు రాకమానవు। కాబట్టి ఈ డీలిమిటేషన్ ఏదైతే జరుగుతుందో డీలిమిటేషన్ జరగాలని అడిగేటటువంటి పరిస్థితి రావచ్చు, అయితే డీలిమిటేషన్ అంత తొందరగా జరగదు। ఈ జనాభా లెక్కలు బయటకు వచ్చిన తరువాత వాటి ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది। దానికి ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి దానికి అధ్యక్షత వహిస్తారు। దానికి అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నాయి, ప్రభుత్వము దాన్ని సవాలు చేయలేనటువంటి అధికారాలు ఉన్నాయి। కాబట్టి 2029 ఎన్నికల్లో ఉన్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్లను మిగతా రిజర్వేషన్లను అమలు చేయవలసి వస్తుంది। కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఎలా చేసుకోవాలన్నది ఒక పెద్ద సమస్యగా మారుతుంది, తిరుగుబాట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది, సీనియర్ నాయకులకు టికెట్లు లభించకపోయే పరిస్థితి ఉంటుంది। కాబట్టి దీనిని విపక్షాలు ఎలా తట్టుకుంటాయి ఒక పెద్ద సవాలు। దాని తర్వాత రెండవది, జనాభా లెక్కలు 2025-26లో జరగబోతున్నాయి। 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తొలి విడత జనాభా లెక్కలు జరుగుతాయి। ఆ తర్వాత రెండవ విడత 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతాయి। అంటే జనాభా లెక్కలు పూర్తయి డేటా అంతా కంపైల్ అయ్యి
మొత్తం అంతా వచ్చి ఆ తరువాత డీలిమిటేషన్ జరుగుతుంది. కాబట్టి డీలిమిటేషన్ని ఒక ఎన్నికల ఇష్యూగా చేసుకోవాలన్నటువంటి డిఎంకే కానీ మిగతా పార్టీలకు కానీ 2029లో ఆ ఇష్యూయే ఉండదు. మొట్టమొదటి విషయం. రెండవది, మహిళా రిజర్వేషన్లను ఎలా అకామిడేట్ చేయాలనేది అన్ని పార్టీలకు సవాలు కాబోతోంది. మూడవది, జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా జరుగుతున్నది. కులగణన కూడా జరుగుతున్నటువంటి సమయంలో విపక్షాలకు కులగణన చేయాలి, బీసీల లెక్కలు వేయాలి అని ఏదైతే ఇన్నాళ్ళు డిమాండ్ ఉందో ఆ డిమాండ్ 2029 ఎన్నికలకి ఉండదు. 2029కి బీసీ కులగణన అన్నటువంటి ఇష్యూ ఉండదు. పైగా బీసీలోని సబ్ కేటగరైజేషన్, ఎస్సీలోని సబ్ కేటగరైజేషన్ వచ్చినట్లయితే రాజకీయ పార్టీలు ముందు, విపక్షాలు ముందు ఆ ఇష్యూస్ని అడ్రస్ చేసుకోవలసినటువంటి, సంజాయిషీలు ఇచ్చుకోవలసిన పరిస్థితి, అన్ని రకాల వర్గాల్ని కలుపుకోవటానికి చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చేటట్టుగా ఉంది. అదేవిధంగా ఈ జనాభా లెక్కలతో పాటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ పని కూడా జరుగుతున్నది. దీనికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్పిఆర్ ఇప్పుడు వేరుగా కాదు, జనాభా లెక్కలతో పాటే జరుగుతుంది. ఎన్పిఆర్ జరిగిన తర్వాత దాని ఆధారంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తయారవుతుంది. కాబట్టి ఎన్ఆర్సీని, ఎన్పిఆర్ని కూడాను విపక్షాలు ఎదిరించే పరిస్థితి ఉండదు. విపక్షాలకు ఎన్నికల్లో ఇష్యూ కూడా ఉండనటువంటి పరిస్థితి. నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా జనాభా లెక్కలు జరిపిస్తేనే ఏదో డేటా వస్తుంది అన్నటువంటి పరిస్థితి లేదు. దేశంలో 1 నేషన్ 1 రేషన్ స్కీమ్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్ వెళ్తున్నటువంటి కుటుంబాలు, ఆ కవర్లో ఉన్నటువంటి కుటుంబాలు 85.5 crore ఉన్నాయి. వాటి పూర్తి డేటా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ వేసిన సందర్భంలో ఫస్ట్ వ్యాక్సిన్, సెకండ్ వ్యాక్సిన్, బూస్టర్ డోస్ వేసినప్పుడు ఆధారంగా వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దేశం మొత్తం మీద ఏదైతే డేటాబేస్ కావాలో కేంద్ర ప్రభుత్వానికి వెతుక్కోనవసరం లేదు. కాబట్టి మిగతా పార్టీల దగ్గర ఈ డేటాబేస్ లేదు. ఎన్నికల ఓటర్ లెక్కలు, సెన్సస్ ఇవన్నీ కూడాను ఆపటం వల్ల ఆ పార్టీలు నష్టపోతున్నాయి. ఆలస్యం చేయటం వల్ల సెన్సస్ 26, 27 వరకు అయ్యి దాని మొత్తం లెక్కలు తేలేటప్పటికి సమయం అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైనటువంటి డేటా ఉంటుంది. ఓటర్లను చేరేటటువంటి అవకాశము అధికార పార్టీకి ఉంటుంది. ఇది ఏదో బీజేపీ ఒక్కటే చేసినటువంటిది కాదు. తెలంగాణలో కేసీఆర్ చేశారు, అక్కడ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు కూడాను ఇదే 2014 నుంచి 19 కాలంలో ఇదే చేశారు. డేటాబేస్ని సేకరించి ఇక్కడ కూడాను సకల కుటుంబ సర్వే పేరు మీద అదే డేటాను సేకరించడం జరిగింది. కాబట్టి దీనిలో ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పడానికి లేదు, అన్ని పార్టీలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నాయి. దీంతోపాటు 2029కి సంబంధించి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా విపక్షాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకుని రావాలన్నటువంటి డిమాండ్ను తీసుకొచ్చే ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వము యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. అందులో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి మంచి అంశాలు, కొత్త అంశాలు కూడాను జోడించి ఉన్నాయి. కాబట్టి ఇది కూడా విపక్షాలు మధ్యతరగతి ఓటర్ల దగ్గరికి వెళ్ళి చేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తామని చెప్పినటువంటి అన్ని పార్టీలు, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కావచ్చును, లేకపోతే మిగతా విపక్షాలు కావచ్చును, 3 రాష్ట్రాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చును, అవి చేయలేకపోయాయి. పర్యవసానంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కన్నా మెరుగైనటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లను బీజేపీ నుంచి దూరం చేయాలన్నటువంటి ప్రయత్నం కూడాను విపక్షాలు చేయలేకపోతాయి. ఈ రకంగా 2029 ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి చాలా మొదటి నుంచే తయారీ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. సెన్సస్ని కూడా ఒక సాధనంగా వాడుకుంటున్నట్టుగా మనకి అనిపిస్తుంది. సెన్సస్ని ఆలస్యం చేయటం వల్ల విపక్షాల దగ్గర నుంచి కొన్ని ఇష్యూస్ వెళ్ళిపోయినాయి. కులగణన ఇత్యాది జరగడం వల్ల ఆ ఇష్యూ
మాట్లాడటానికి లేదు. డీటెయిల్స్ తర్వాత వస్తాయి, తర్వాత చూసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో కూడాను దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే బీహారీలు నివసిస్తున్నారో, బీహార్లో, పంజాబ్లో, మిగతా మన రాష్ట్రంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో చల్లపల్లి ఇండస్ట్రియల్ యూనిట్స్ కావచ్చు, బీహారీలు చాలా పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. కోస్తాంధ్రలో పొలం పనులు కూడా బీహార్, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ బీహారీలు, బీహార్లో ఓటు హక్కు ఉన్నటువంటి బీహారీల డేటాబేస్ కూడా ఈ పాటికే కలెక్ట్ చేయటం జరిగింది. వాళ్లను ఓటు వేయించేటటువంటి ఆలోచన కూడా బీజేపీ ఏ రకంగా వేయించాలి వాళ్ళని అన్నది కూడా చేస్తోంది. దీనివల్ల ఓవరాల్ ఓట్ పర్సంటేజ్ పెరగడమే కాకుండా బీహార్లో విజయ అవకాశాలని కూడాను పార్టీ పెంచుకుంటోంది. కాబట్టి 2029 ఎన్నికలకి బీజేపీ తయారీలు ఆల్రెడీ ప్రారంభించేసింది. విపక్షాలు కూటమి ఉందా లేదా తెలియదు, కలిసి పోటీ చేస్తారా లేదా తెలియదు, ఏ ఇష్యూ తీసుకుని ముందుకు వెళ్ళాలో తెలియదు, ఆ పరిస్థితిలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.